నుంచి ఎలా బయటపడాలనే ప్రయత్నంలో భాగంగానే నిన్న వారంతా తప్పించుకు తిరిగారని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి మేము చాలా స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాం, ఆ మాట కట్టుబడి ఉంటాం, ఏ వేదికైనా చర్చకు సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంత ఘోరంగా వారి యొక్క వ్యవహారం ఉందంటే ఈ గ్రామ సభలలో పాల్గొన్నటువంటి నాయకులు ఒక వ్యవహారం కేవలం ఇది మా పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తాం అని అధికారికంగా ప్రకటనలు చేస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా సిగ్గుపడుతూ ఉంది. ఇంత నీచ పరిపాలన, ఇంత దిగజారు పరిపాలన అర్హులైన కాదు, పేదవారికి కాదు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకే, మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఈ యొక్క పథకాలను మేము అమలు చేస్తాం, వారికే ఇస్తామని చెప్పి నిస్సిగ్గుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ప్రకటనలు చేస్తూ ఉంటే ప్రజలు ఎక్కడికి పోవాలి, ఈ పేదవాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని తెలియని బాధతోని అధికారులు నిలదీస్తూ ఉంటే సమాధానం చెప్పలేని ప్రభుత్వం ఈరోజు విహారయాత్రల్లోకి తిరుగుకుంటూ మరి ముఖం చాటేసే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మరి నిన్న పెద్ద ఎత్తున ఈ ఆందోళనలు, వ్యతిరేకత, ఆగ్రహ జ్వాలలు, ప్రజల నిలదీతతోని వచ్చినటువంటి ఈ మీడియాల ద్వారా వచ్చినటువంటి సోషల్ మీడియాలో అనేక ప్రచార మాధ్యమాల్లో వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని హుటాహుటిన నిన్న ఉప ముఖ్యమంత్రి గారు వారు నిన్న ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టినట్టు సాయంత్రం చూసినాం. లేట్ నైట్ ఒక ప్రకటన వచ్చింది. ఈరోజు పొద్దున పేపర్లో చూసాం, నిన్న వివిధ ఛానల్లో కూడా వారి యొక్క ప్రకటనలు చూసాం. వారు దీన్ని బాగా మెచ్చుకుంటూ అంటే మళ్ళొకసారి దీన్ని అంటే ఏ రకంగానంటే పాలిష్ చేసే రకంగా దీన్ని మళ్ళా తెలియకుండా చాలా బాగా జరిగిందని చెప్పే ప్రయత్నం చేసుకుంటూ, అది కాకుండా ఈ పథకాలు ఏవైతే 26 జనవరి నుంచి మేము అమలు చేస్తామనే పథకాలు ఏవైతే ఉన్నాయో వాడికి 40,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి వారు నిన్న ఒక కొత్త నాటకానికి మళ్ళీ కొత్త డ్రామాకి తెరలేపారు. అంటే వీటి నుంచి ఎట్లా తప్పించుకోవాలి అని చెప్పి మళ్ళా ఇక సంఖ్యని పెద్ద ఎత్తున యొక్క ఫిగర్ చూపించి 40,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పేసి మరి నిన్న వారు ప్రకటన చూశాం. అంటే ఇది కేవలం ఈ పథకాలలో కోతలు పెట్టడానికి, ఈ పథకాల నుంచి తప్పించుకోవడానికి, వారు ఇచ్చిన హామీల నుంచి పక్కదారి పట్టించడానికి ఇది కొత్త డ్రామా ఆడినట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. వారి యొక్క ఆలోచన ఈ 40,000 కోట్ల రూపాయలు అనే ఒక మాట అనేది ముందు తెలియదా మీకు? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 100 రోజుల్లో ఏకకాలంలో రుణమాఫీలు, అనేక పథకాలు, ఎంత డబ్బులు అయితాయో, ఎంత నిధులు అవసరమో, ఎంత బడ్జెట్ అవసరమో మీకు తెలియదా? ఈరోజు మళ్ళీ 40,000 కోట్లు అవసరం పడుతుందని చెప్పేసి మరొకసారి దీన్ని కాలయాపన అంటే ఇంకా పోస్ట్పోన్ చేసేయడానికి ఇప్పటికే కాలయాపన మూడోసారి. ముందు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకున్నారు, అవన్నీ కూడా రోడ్లపైన పడే చూసాం ప్రజాపాలన దరఖాస్తులు ఏమనియో. రెండోసారి మళ్ళీ గ్రామ సభలో ఇదే మంత్రులు ఇదే ప్రభుత్వం అంతా పోయి పెద్ద ఎత్తున మరి దరఖాస్తులు తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ మూడోసారి మళ్ళీ దరఖాస్తులు తీసుకునే ప్రయత్నం. అసలు యాక్చువల్లీ ఇక్కడ మీకు లబ్ధిదారుల యొక్క పట్టిక మేము పెడతా ఉన్నాం, దీంట్లో ఎవరైనా కంప్లైంట్స్ ఉంటే మీరు పెట్టవచ్చు అని చెప్పి ఆ రకమైనటువంటి ప్రయత్నంలో గ్రామసభ పోతే ప్రజలందరూ తిరగబడంగానే ఇది ఫైనల్ లిస్ట్ కాదు, వీళ్ళు అర్హులైన లిస్ట్ కాదని చెప్పేసి మళ్ళీ కొత్త డ్రామాకు తెరలేపినారు. నిన్న మళ్ళీ మాట మార్చినారు. నిన్న మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవచ్చు, దరఖాస్తులు పెట్టుకోండి పెట్టిన వాళ్ళని చెప్పేసి. ముందేమో అర్హుల యొక్క జాబితా పెడతా ఉన్నాం, దీంట్లో ఏమైనా అభ్యంతరాలు ప్రకటించండి అని చెప్పి ఈరోజు మళ్ళీ అది ఫైనల్ లిస్ట్ కాదు, అర్హులు కాదు అని చెప్పి మళ్ళీ అంటే ఇదంతా గ్రామ సభ కాదు, మరి గ్రామ ప్రజలకు యాతన, అంటే ప్రజలను యాతన పెడతా ఉన్నారు, ప్రజలని ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రజలని హింసిస్తూ ఉన్నారు. మూడోసారి దరఖాస్తులు అంటే ఏడికెళ్ళే అప్లికేషన్, మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి, మళ్ళీ ఖర్చే కదా. సామాన్యమైన పేద ప్రజలకు దరఖాస్తు మళ్ళీ పెట్టుకోవాలంటే మళ్ళీ ఖర్చుతో కూడుకునే పనే కదా.
మళ్ళీ కాంగ్రెస్ పార్టీ